నమస్కారం అండి. కేక రుచుల కిర్రాక్ జర్నీస్కి స్వాగతం. ఈరోజు మా జర్నీ చాలా ప్రశాంతంగా సాగింది. ఒకే రోజులో ఆధ్యాత్మికత, చారిత్ర, ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఎన్నో ప్రదేశాలను సందర్శించాం. మా ప్రయాణంలో మొదటగా గురుద్వారాను సందర్శించాం. అక్కడి ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. అక్కడ లంగర్ ప్రసాదం కూడా తీసుకున్నాం. అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం నిజంగా చాలా మంచి అనుభూతి. గురుద్వార దర్శనం పూర్తి చేసుకుని మా తదుపరి గమ్యస్థానమైన పాపనాశిని శివాలయానికి బయలుదేరాం. అయితే ఇక్కడ మనము గురుద్వారాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు రెండు ఇంపార్టెంట్ విషయాలను గుర్తుపెట్టుకోవాలండి. గురుద్వారాను ఎంటర్ అవ్వాలి అంటే మనం పరిశుభ్రంగా ఉండి కాళ్ళని కడుక్కొని లోపలికి వెళ్ళాలి. తలపై అలా ఆరెంజ్ కలర్ బట్టలు దొరుకుతాయి, అవైనా కట్టుకోవచ్చు. లేదంటే చీర కట్టుకున్న వాళ్ళైతే చీర కొంగుతో తలని కప్పుకోవచ్చు. ఇలా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు చున్నీతో కవర్ చేసుకోవాలి. ఇది గురుద్వారాలోని పవిత్ర జలం అండి, హోలీ వాటర్ అంటారు కదా, మనకి దేవాలయాల్లో పుష్కరిణి లాగా అనమాట. ఇలా చాలా పెద్దగా ఉందండి బీదర్ గురుద్వారా. అయితే అక్కడ గురుద్వారా దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అక్కడ 1949లో వాటర్ అనేది చాలా ప్రాబ్లం ఉండేనంట బీదర్లో. అయితే అప్పుడు గురునానక్ గారు కాలు పాదంతో ఇలా రాయిని నీళ్ళలోకి ప్రెస్ చేస్తే అక్కడి నుంచి వాటర్ బయటికి వచ్చినాయంట. అప్పుడు ఆ జలమే ఆ బీదర్ ప్రజల దాహార్తిని తీర్చిందంట. అందుకని ఈ పవిత్రమైన స్థలంలో ఎప్పటికీ నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇక్కడే మనము లోపలికి వెళ్తే ఒక పాదం శిల రూపంలో ఉంటుంది. దాన్ని నమస్కరించుకుని బయటికి వస్తే మనకి అవే జలాన్ని తీర్థంలాగా ఇస్తారండి. చాలా అమృతంలాగా ఉంటుంది ఆ నీళ్ళు, కాబట్టి దానికి అమృత్ కుండ్ అని పేరు వచ్చింది. ఇలా మనం లోపలికి గురుద్వారాలో గురునానక్ గారు అంటే సాంగ్స్ అక్కడ పాడి వినిపిస్తూ ఉన్నారు, భజన అవుతుంది. ఆ హాల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక ఉయ్యాలను పెట్టి అందులో గురు గ్రంథ్ సాహిబ్, మనకి హోలీ బుక్ భగవద్గీత ఎలా ఉంటుందో వాళ్ళ గురు గ్రంథ్ సాహిబ్ అని ఉంటుంది, అవి అక్కడ పెట్టి పూజ చేసి వాళ్ళ సంగీతాన్ని వినిపిస్తూ ఉన్నారు పాటల రూపంలో. మేము కూడా అక్కడ కూర్చొని చాలాసేపు విన్నాము. చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉందండి, మనసుకి ఆహ్లాదకరంగా ఉంది. ఇదే అది చెప్పినాను కదా, శిల రూపంలో పాదం ఉంటుందని. ఇక్కడ వీడియో తీయొద్దంటండి, నాకు తెలీదు, మా వారు చెప్పారు. నేను ఆఫ్ చేసేసి ఇలా పట్టుకున్నాను, కానీ అది ఆఫ్ అవ్వలేదు. ఇంకా నేను అక్కడ అందరూ ఉన్నారు, ఫోన్లో ఎవరు వీడియో తీయట్లేదు అనమాట. సండే ప్రత్యేకంగా రూల్స్ ఎక్కువ ఉంటాయేమో, ఎక్కడ వీడియో తీయొద్దు అంటున్నారు. ఇక్కడి నుంచే ఈ క్యూ లైన్ అదే అండి. లోపలికి వెళ్తే అక్కడ చిన్న గదిలాగా ఉంటుంది, అక్కడ శిలారూపంలో పాదం ఉంటుంది. అక్కడ మనం దర్శించుకొని బయటికి వస్తే అక్కడ ఉద్భవించిన శిలలోంచి నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ పాదం కింద నుంచి ఆ నీళ్ళనే మనకు ప్రసాదం అంటే తీర్థం రూపంలో జలప్రసాదం లాగా ఇస్తారనమాట. నాకు తెలియదు ఇది రికార్డ్ అయిందని, కాకపోతే మీకు అక్కడ ఎక్కడి నుంచి వెళ్ళాలనేది తెలుస్తుంది అనేసి క్లిప్ యాడ్ చేశానండి. అసలు నాకు తెలియదు అది రికార్డ్ అవుతుంది అనేసి. రికార్డ్ చేస్తే మంచిగా రికార్డ్ చేస్తాను కదా, ఇలా రికార్డ్ అయింది. ఇదే ఆ చిన్న గదిలాగా ఉంటుంది కదా, అదిగోండి ఆమె వెళ్తున్నారు కదా, అదే ఎంట్రన్స్ అండి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి పాదం కనిపిస్తుందండి. అక్కడ శిల రూపంలో ఉండే పాదాన్ని నమస్కరించుకొని బయటికి వెళ్ళాలి. అక్కడ తీర్థం ఇస్తారు, పవిత్ర జలాన్ని తీర్థంగా ఇస్తారన్నమాట. అస్సలు నాకు తెలియదు ఈ క్లిప్పింగ్లో ఇలా యాడ్ అయింది ఇది అనేసి, క్షమించండి తప్పు చేసుంటే. ఇదే అండి, లోపలికి వెళ్ళి అందరూ ఆ పాదాన్ని నమస్కరించుకొని, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పాదం కింద, అది నమస్కరించుకొని బయటికి వచ్చేస్తే తీర్థం దొరుకుతుంది. అక్కడి నుంచి మనం లంగర్కైనా వెళ్ళొచ్చు. ఇంకా మనకు అక్కడ రెస్ట్ తీసుకునే హాల్ ఒకటి ఉంటుంది, అక్కడైనా కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ హాల్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి బయటికి రాగానే మనం ఎక్కడైతే గురు గ్రంథ్ సాహిబ్ పెట్టేసి పూజ చేసి అక్కడ పాటలు పాడుతున్నారు అన్నారు కదా, అక్కడ ప్రసాదం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మా వారు పంజాబ్లో ఉన్నప్పుడు గోల్డెన్ టెంపుల్లో తిన్నారంట గురుద్వారాలో. మొన్న రీసెంట్గా బెంగళూరు వెళ్ళారు, అక్కడ కూడా లంగర్ ప్రసాదం తిన్నారంట. అక్కడ మనకు గురుద్వారాలో మెయిన్ ప్రసాదం వచ్చి గోధుమ పిండి హల్వా ఇస్తారండి. చాలా అమృతంలాగా అనిపించింది నాకైతే. అసలు ఎంత గోధుమ పిండి తీసుకుంటే అంతకంటే ఎక్కువ నెయ్యి తీసుకున్నారేమో, చాలా అద్భుతంగా ఉంది. కమ్మటి రుచి, నెయ్యి కాబట్టి ఎక్కువ తీపి లేదు, చాలా బాగుండింది నాకైతే.
అలా తీసుకొని అక్కడ లంగర్ పూర్తి చేసుకొని మేము ఇలా పాపనాశిని శివాలయం అని, ఇది మౌంటైన్స్ మధ్యలో వ్యాలీ అంటారు కదా, ఇది వ్యాలీలో సిచ్యువేట్ అయి ఉందండి. ఇక్కడ శివుని దర్శనం చేసుకోవడం మా ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి. ప్రశాంతమైన వాతావరణంలో కొంతసేపు గడిపి స్వామివారి ఆశీస్సులు తీసుకొని అక్కడ నుంచి బయలుదేరాం. అయితే ఇక్కడ శివాలయంలో మాకు కనిపించింది ఏంటంటే 3 శివలింగాలు ఇలా గుడి బయట ఉన్నాయి. ఇది మెయిన్ టెంపుల్ అనమాట శివాలయము. నేను చుట్టూ తిరిగేసి అట్నుంచి బయటికి వచ్చినాక బయట నుంచి ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను, మీకు కూడా శివుని దర్శనం చేపిద్దామని. అలా బయటికి వచ్చి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని వాళ్ళంతా మా వారు పిల్లలు అక్కడ కూర్చొని చూస్తున్నారు. నేనైతే మొత్తం గుడి మీకు చూపించాలనేసి పాపనాశిని శివలింగాన్ని చూపిస్తున్నాను. చాలా బాగుంది ప్రశాంతంగా. ఇలా కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నామండి. ఎక్కడికి వెళ్ళిన రికార్డింగ్ చేసుకుంటేనే కదండి మీతో పంచుకునేది. అక్కడి నుంచి మా ప్రయాణం బీదర్ ఫోర్ట్కి మా ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఇలా బీదర్ ఫోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. అందులో ఇలా సన్న సందులో మనం బయలుదేరాలండి. అలా కారే పడుతుంది, ఒక వెహికలే పోవాలి, అంత సందులో నుంచి బయలుదేరాలండి. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మేము బీదర్ ఫోర్ట్కి వెళ్ళామండి. అక్కడ దారిలో టవర్ కనిపించింది, అది కూడా అంటే దారి మీకు అర్థమవుతుంది కదా అనేసి వెళ్ళే దారిలో అలా ఇంపార్టెంట్వన్నీ క్లిప్పింగ్స్ నేను షూట్ చేసుకుని వచ్చానండి. ఇది బీదర్ క్లాక్ టవర్ అండి, చాలా అద్భుతంగా ఉంది. దీని ముందర నుంచే వెళ్ళాలి, ఇలా దాని ముందర నుంచి వెళ్ళాలి. ఇంకా మీకు బాగా చూపించాలి అని చెప్పేసి నేను వీడియో ఆన్లోనే పెట్టేశాను. చూడండి చాలా బాగుంది. పురాతన కట్టడాలు చూస్తే ఎంత బాగుంటాయి కదా, అప్పట్లో సైంటిస్ట్ ఎంత బాగా చేశారు, కట్టడాలని కట్టారు. ఇదే బీదర్ ఫోర్ట్ అండి. కోటలోని పురాతన నిర్మాణాలు, అక్కడి విశాలమైన ప్రదేశాలు చూస్తుంటే మన చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని ప్రదేశాలను చూస్తూ మా జర్నీ చాలా ఎంజాయ్ చేశామండి. ఇక్కడ చాలా బాగా ఉందనేసి ప్రదేశము. ఇంకా లోపల టికెట్ తీసుకొని వెళ్ళొచ్చండి, కానీ మా వారు వెళ్ళమన్నారు. ఇంకా మాకు టైం 1 డేనే కాబట్టి ఇంకా మేము చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి కదా అని బయట నుంచే వీడియో తీసుకొని ఆగుతా అన్నారు. పాపం మీ 3 వెళ్ళండి, నా వల్ల కాదు, నాకు ఆఫీస్ వర్క్ కూడా ఉంది అనేసి తన కార్లో పని చేసుకుంటున్నారు ల్యాప్టాప్ పెట్టుకొని. ఇంకా మేము వీడియో తీసుకున్నాం. నేను మా బాబు వచ్చాను. మా బాబు అసలు పొద్దున్న నుంచి మాకు వీడియోలు తీయడమే కానీ వాడెక్కడ క్లిప్పింగ్స్ తీసుకోలేదు, ఫొటోస్ తీసుకోలేదు అనేసి దిగమన్నాను. నన్ను తీసిన తర్వాత నేను వాడిని కూడా తీశాను. ఇదిగోండి కోటని క్లియర్గా చూపిస్తున్నా. దీన్నే బీదర్ ఫోర్ట్ అంటారు. బీదర్ కోట అంటే చాలా ఫేమస్ కదా, హిస్టారికల్ ప్లేసెస్ పిల్లలకి చూపించవచ్చు కదా అనేసి మేము 1 డేలో 7 హిస్టారికల్ ప్లేసెస్ పిలిగ్రిమేజ్ 2 చూసుకొని రావచ్చు అని చెప్పేసి 1 డే ట్రిప్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ వీక్ 1 ఎగ్జామ్ ఉందండి మా పిల్లలకి. సో సాటర్డే ప్రిపరేషన్ అయిపోయింది, సండే మార్నింగ్ ఇలా బయలుదేరిపోయాము. ఫస్ట్ జర్నీ నరసింహస్వామిని చూసాము, తర్వాత గురుద్వారా చూసాము బీదర్ది, తర్వాత గోల్కొండ అంటున్నాను సారీ, బీదర్ ఫోర్ట్ చూసుకొని అక్కడి నుంచి మా ప్రయాణం కేతకి సంగమేశ్వర ఆలయంకి వెళ్ళామండి. తర్వాత ఇక మా చివరి గమ్యస్థానం ఇదే అండి, కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మా ఈరోజు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా ముగించాం. గురుద్వారా నుంచి ప్రారంభమైన మా ప్రయాణం పాపనాశిని శివాలయం, బీదర్ ఫోర్ట్ మీదుగా కేతకి సంగమేశ్వర స్వామి దర్శనంతో ఎంతో అందంగా పూర్తయింది. ఒకే రోజులో ఇన్ని ప్రదేశాలను సందర్శించడం మాకు చాలా మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. మా ఈ ప్రయాణంలో మేము పొందిన అనుభూతిని మీతో కూడా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇక్కడ మనకి సంగమేశ్వరాలయంలో మెయిన్ ఎంట్రన్స్లో ఒక శివుడు ఉంటాడండి, అక్కడి నుంచి షాపింగ్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఇదే మెయిన్ టెంపుల్ అండి, కేతకి సంగమేశ్వరాలయము. నేను మా రెండు అన్నయ్య పెళ్ళి అయినప్పటి నుంచి వింటున్నాను కేతకి సంగమేశ్వరాలయం ఉంది, వెళ్ళాలి జహీరాబాద్ దగ్గరలో జరాసంగం అని. ఇంకా అప్పటి నుంచి నాకు కుదరలేదండి. ఇది లోపల పుష్కరిణి లాగా ఉంటుంది, కాళ్ళు కడుక్కునే స్థలం కదా, అవును, కాళ్ళు ఇలా కడుక్కొని లోపల గుడిలో వెళ్ళాలి. ఇదే ప్రవేశ ద్వారం అండి. సారీ అండి, కొన్ని అక్కడక్కడ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తుంటే ఇక్కడ ఏది అనేది నాకు గుర్తురాలేదు సడన్గా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇక్కడ నుంచి గుడిలోకి ప్రవేశం అండి. అది కనుక కనిపిస్తుంది. అక్కడ లోపల దర్శనానికి క్యూలో నిలబడ్డారు. అసలు వీడియో తీయొద్దు, కానీ ఇక్కడ కొంతమంది ఫొటోస్ దిగుతూ ఉంటే నేను అలా జస్ట్
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా తీసుకున్నాను. ఆ సిల్వర్ది కనిపిస్తుంది కదా ద్వారం, ముఖద్వారం, అక్కడే లోపల కేతకి సంగమేశ్వరాలయం ఉంటుంది. అక్కడ దర్శనం తర్వాత ఇలా బ్యాక్ సైడ్లో పుష్కరిణి, స్వామివారి పుష్కరిణి ఉంటుంది గుడికి ఆనుకొని. ఈ పుష్కరిణిలో అక్కడ అటువైపు కార్నర్లో శివుడు, నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ వాటర్ పవిత్రమైన జలం అండి. అయితే ఈ నీళ్ళల్లో మనం ఏ ప్రసాదం అన్నా పెట్టామనుకోండి అది కాశీకి చేరుతుందంట. అంత చాలామంది పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇంకా మా దగ్గర ఎక్స్ట్రా లేవు క్లాత్స్ కాబట్టి మేము తలపైన 3 సార్లు నీళ్ళు వేసుకొని పవిత్రం చేసేసుకొని మేము వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకుందాము అనుకున్నాము. నేను అక్కడ ఎవరు లేరు చేయించడానికి అభిషేకంకి అనేసి బిందె దొరికింది నాకు, అక్కడ ఉండింది. ఎప్పుడు చేస్తారేమో పూజలు, అప్పుడు ఆ బిందె తెచ్చుకొని అందులో నీళ్ళు తీసుకుని రాగానే స్వామివారు వచ్చారు. స్వామివారు వచ్చి ఇంకా అందరికీ అభిషేకం చేపిస్తున్నాను. ఎవరెవరు ఉన్నారో వాళ్ళు సామాన్లు తీసుకున్న వాళ్ళు కొబ్బరికాయలు అంటే అభిషేకానికి కావాల్సిన వస్తువులని కొనుక్కోండి అని వాళ్ళకి చెప్పారు. ఇంకా వాళ్ళు తెచ్చుకునే లోపు పూజారికి ఏదైనా పనుండి బయటకు వెళ్ళారేమో. నేను మా వారిలా కనీసం అభిషేకం చేసుకుందాము, అందరిలో గుంపులో గోవిందలాగా చేస్తే ఏమీ ప్రశాంతత ఉండదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ మేమిద్దరం అభిషేకం చేసుకొని మళ్ళీ అదే బిందెతో నీళ్లు తెచ్చిస్తే మా బాబు పాప కూడా చేసుకున్నారు. ఎంతో ఆనందంగా గడిచిందండి మా ఈరోజు. చూడండి పిల్లలు అభిషేకం చేస్తున్నారు నందీశ్వరుడికి, శివుడికి. అంటే ఇది వాళ్ళు హారిజాంటల్ రికార్డ్ చేశారు కాబట్టి మీకు క్లియర్గా ఉందో లేదో. అంటే మనకి లాంగ్ వీడియోలు అంటే హారిజాంటల్ ల్యాండ్స్కేప్ మోడ్లో తీయాలి కదా. మాకు కొత్తగా అండి అన్నీ ఇప్పుడే రికార్డింగ్స్, ఎడిటింగులు అన్నీ నేర్చుకుంటున్నాము. ముందు మాది అందమైన హరివిల్లు అనే ఒక ఛానల్ ఉండే. 990 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత అది స్ట్రీక్ వచ్చి నా ఛానల్ పోయిందండి. సో ఇంకప్పటి నుంచి జాగ్రత్తగా మళ్ళీ ఒక 3 months ఏం ఎడిటింగ్ అవన్నీ ఏం చేయలేదు. షూటింగ్, ఎడిటింగ్ అన్నీ పక్కన పెట్టేశాను. అంత కష్టపడ్డది వృధా అయిపోయింది కదా. సో మళ్ళీ ఇలా అందరు సామాన్లు తెచ్చుకున్న తర్వాత పూజారి గారు అక్కడ అభిషేకం చేయిస్తున్నారు. అది కూడా క్లిప్పింగ్ పెడతాను చూడండి. పూజారి వచ్చే వరకు నేను బిందెతో నీళ్ళు తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నాను. ఇంకా పూజారి వచ్చి అందరితో గ్రూప్ మొత్తానికి ఒకేసారి అభిషేకం చేయించారనమాట. ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను చూడండి. అంటే ఇలాంటివన్నీ కూలంకషంగా నిదానంగా చూసి తరించాలండి. కానీ మాకు ఒకే రోజు 7 ప్రదేశాలు చూడగలిగామండి. మీకు కూడా కుదిరితే ఒక సండే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇలా ఎవరెవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళందరికీ చేయించారు స్వామి. లాస్ట్కి అందరినీ కలిపి హారతి ఇవ్వమన్నారు. హారతి కూడా ఇచ్చి అక్కడ ఆశీర్వాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చామండి. ప్రసాదం కొనుక్కోవాలి కదా. ఇంకా మేము పెద్దగా ఏమీ పర్చేస్ చేయలేదండి. ఎప్పుడు ఇలా హాలిడే దొరికినప్పుడు ఎంత వీలైతే అంత మా పిల్లలకి కొంచెం ఎంజాయ్ చేయించడానికి అలా తీసుకెళ్ళి అటు ఆధ్యాత్మికత, ఇటు ఎంజాయ్మెంట్ అన్నీ ఉండాలి కదండి. అందుకనే మేము మోస్ట్లీ పిల్లలకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా హాలిడే వచ్చినప్పుడు మాత్రం 2-3 హాలిడేస్ వస్తే మాత్రం ఒకరోజు మాత్రం కంపల్సరీ అవుటింగ్ ఉంటుంది మా పిల్లలకి. ఇది మేము వెళ్ళిన రోజు కామిక ఏకాదశి కాబట్టి అటు హరి దర్శనం, ఇటు శివుడి దర్శనం. అంటే హరిహరాదులది అంటారు కదా ఏకాదశి పుణ్యదినం. మాకు 2 దర్శనాలు ఒకే రోజు. జర్నీ నరసింహస్వామి, ఇంకా పాపనాశి శివాలయము, ఇంకా ఇది కేతకి సంగమేశ్వరాలయం. మాకు జన్మధన్యం అయిపోయిందండి. అటు ఆధ్యాత్మికత, ఇటు హిస్టారికల్ ప్లేసెస్ 2 చూపించగలిగాము, చూడగలిగాము. జన్మధన్యమైందండి మాది. అదిగోండి అందరికీ హారతి ఇప్పించి స్వామి ఆశీర్వాదము ఇస్తున్నారనమాట. ఇక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా కేక రుచులు కిర్రాక్ జర్నీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయని మాత్రం మనకి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకే రోజులో 7 ప్లేసెస్ ఎక్సలెంట్గా, అంటే ఏది ఇబ్బంది లేకుండా ఎలా చూడొచ్చు, ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ, ఎంత మంచి మంచి లొకేషన్స్లో ఉన్నవి చూడగలిగాము అనేది మీకు కూడా తెలిసి మీరు కూడా ప్లాన్ చేసుకుంటారనే ఒక ముఖ్య ఉద్దేశంతో వీడియోస్ తీసి పెట్టానండి. ఇంకా అంతకంటే మించింది ఏమీ లేదు. ఆధ్యాత్మికత కంటే జీవితంలో ఇంకేది మనకి ఇంపార్టెంట్ కాదు. నా వీడియోస్ నచ్చితే కనుక మరో జర్నీతో మళ్ళీ కలుసుకుందాం.